స్లోగా సో చాలా రోజుల తర్వాత అయాన్ష్ని అంటే ఈ లాక్డౌన్ కోవిడ్ వల్ల మేము అయాన్ష్ని బయటికి తీసుకుని వెళ్ళలేదు. ఫర్ ద ఫస్ట్ టైం మేము అయాన్ష్తో షాపింగ్కి వెళ్తున్నాము, అయాన్ష్ని తీసుకెళ్ళి తన కోసం. సో చూడాలి తను ఎలా రియాక్ట్ అవుతాడు ఏంటి అని. సో మాస్క్ కూడా వేసుకున్నాడు మా చిన్ని కృష్ణుడు. వాడు చిన్ని కృష్ణుడు, నేను అమాయకపు కృష్ణుడు. నీ అమాయకపు కృష్ణుడు అవార్డే నేను నా చిన్ని కృష్ణుడికి ఇచ్చేసాను. నా కొడుకే అన్ని, చిన్ని కృష్ణుడు, అమాయకపు కృష్ణుడు, బుజ్జి కృష్ణుడు, చిన్ని ఇంకేమంటారు నాన్న కృష్ణుడు అన్ని. సో ఎక్కడికి వెళ్తున్నాం సిద్ధు మనం? ఊరికే అలా ఏదో టైం పాస్ కాదు, టైం పాస్ చేయడానికి అదే. అయాన్ష్ని తీసుకుని ఈరోజు తనకి షాపింగ్ చేద్దాం. ఓకే డన్. ఓకే పదండి. అయాన్ష్కి ఏం కావాలో అవి తీసుకుందాం మనం ఈరోజు. ఎస్. కావాల్సిన అవి ఉన్నాయండి, ఇంకా వేరే కలర్స్ కూడా. ఓకే కలర్స్ కిరీటం చిన్నగా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిద్ధిష్ణు. సో నన్ను సిద్ధుని మీరు ఎంత ఇదిగా అభిమానిస్తున్నారో అంతే ప్రేమని నా చిన్ని కృష్ణుడికి కూడా పంచుతున్నారు. సో ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా వాడిని కృష్ణుడిగా నేను ఎలా రెడీ చేశాను, వాడితో నేను పడిన పాటలేంటి, అలాగే మా ఇంట్లో ఉన్న గోపిక ఎవరు, ఇలాంటి విశేషాలు, అలాగే కృష్ణాష్టమి విశిష్టత గురించి మాట్లాడుకుంటూ ఈరోజు మన వ్లాగ్ని స్టార్ట్ చేసేద్దాం. సో లెట్స్ స్టార్ట్ ది సెలబ్రేషన్స్ ఆఫ్ కృష్ణాష్టమి. యా, హియర్ ఇట్ ఈస్ మై చిట్టి గోపిక, సిద్ధు వాళ్ళ ఓన్ సిస్టర్ డాటర్. దీని పేరు కూడా విష్ణుప్రియ. చాలా మందికి తెలుసు సిద్ధు వాళ్ళ మేనకోడల పేరు కూడా విష్ణుప్రియ అని. సో చెప్పు, హాయ్ చెప్పు. హాయ్. సో ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా మా ఇంటికి వచ్చిన చిట్టి గోపిక. మరి చిన్ని కృష్ణుడు ఎలా రెడీ అవ్వబోతున్నాడు, వాడు ఎక్కడున్నాడో, వాడి చేష్టలు ఏంటో చూసేద్దాం పదండి, పద. కృష్ణాష్టమి సందర్భంగా ఈరోజు చిన్ని కృష్ణుడిని రెడీ చేయడానికి కొంచెం ఏదో ఇలా బ్యాక్డ్రాప్ నేను సెట్ చేశాను. ఈ బ్యాక్డ్రాప్ అనేది నాకు సాయిబావి ఫ్యాషన్స్ వాళ్ళు పంపించారు. 3D ప్రింట్ చాలా ఎఫెక్టివ్గా కనిపిస్తుంది నాకు. అండ్ ఈ గార్లెండ్స్ కానీ, అండ్ చూడండి మా ఇంటి దగ్గర నర్సరీలో నేను తీసుకున్న మొక్కలు ఇవన్నీ కూడా నాకు బాగా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఈరోజు కృష్ణాష్టమికి అయాన్ష్కి కూడా కొంచెం బాగుంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ మనకి ఫ్రేమ్లో కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, కృష్ణాష్టమి లుక్ వస్తుంది అని ఇలా నేను డెకర్ చేశాను అనమాట. సో గోపికని ఆల్మోస్ట్ రెడీ చేసేసినట్టే. నువ్వేం చదువుకుంటున్నావు విష్ణుప్రియ, మా ఆడియన్స్కి చెప్పు. 7th క్లాస్. 7th క్లాస్. బెంగళూరులో ఉంటారు మా వదిన వాళ్ళు అండ్ విష్ణుప్రియ. విష్ణుప్రియ ఇప్పటివరకు ఎప్పుడైనా ఇలా గోపిక గెటప్ వేసుకున్నావా స్కూల్ డేస్లో కానీ? లేదు. స్కూల్ ఫంక్షన్స్కి ఇప్పటివరకు ఎప్పుడు లేదు. సో ఫస్ట్ టైం మా చిన్ని కృష్ణుడు అయాన్ష్ కోసం గోపిక గెటప్ వేసుకున్న మా మేనకోడలు విష్ణుప్రియ. నేనైతే చాలాసార్లు గోపిక గెటప్ వేసుకున్నాను. చిన్నప్పుడు మా మమ్మీ స్కూల్ డేస్ ఫంక్షన్స్కి ఎప్పుడు కూడా కృష్ణాష్టమికి గోపిక గెటప్ వేసేవారు. అండ్ మా స్కూల్ ప్రిన్సిపల్ వాళ్ళ అబ్బాయి కృష్ణుడి గెటప్ వేసేవారు అనమాట. సో కృష్ణాష్టమి అంటే చాలామందికి తెలుసు కృష్ణుడు జన్మాష్టమి అని. అండ్ కృష్ణాష్టమి రోజు పాలతో తయారు చేసినవి 56
టైప్స్ ఆఫ్ వంటకాలు అనేవి కృష్ణుడికి నైవేద్యంగా పెడతారు అని తెలుసు. అండ్ కృష్ణాష్టమికి అందరిని మన ఇంట్లో ఉన్న చిన్ని పిల్లల్ని చిన్ని కృష్ణులుగా తయారు చేస్తారు. అలాగే వాళ్ళ చిన్ని పాదాలని ఇంటి ముందు పాదాలు ముద్రలు వేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ కొన్ని విషయాలు తెలుసు నాకు. సో గోపికకి పారాని కూడా పెట్టేశాం. చూపించు. సో చిన్ని కృష్ణుడిని ఎలా రెడీ చేద్దాం ఏంటి అనేది నాకైతే ఐడియా లేదు. మీకు ఏమైనా ఐడియా ఉంటే కనుక కమెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. అండ్ మీ ఇంట్లో కృష్ణాష్టమి రోజు మీ చిన్ని కృష్ణుల్ని ఎలా రెడీ చేశారు అనేది కమెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. సో ఇదిగో మా చిన్ని కృష్ణుడు పారాని పెట్టించుకున్నాడు, బొట్టు పెట్టించుకున్నాడు, బిస్కెట్ తింటూ ఉన్నాడు, వెళ్ళిపోతూ ఉన్నాడు అనమాట మా చిన్ని కృష్ణుడు. ఓకే బాయ్, నేను మళ్ళీ తీసుకొస్తానండి వాడిని. సో మా ఈ కాలం కృష్ణుడు స్పెట్స్ కూడా పెట్టుకుంటారనమాట. అలాగా వావ్. అయాన్ష్ నువ్వు చిన్నప్పుడే బెటర్. 6th monthలో నేను మంచి కృష్ణుడు గెటప్ వేశానండి. ఆ ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా నేను పెడతాను. ఎంత బాగా రెడీ చేయించుకున్నాడంటే ఇప్పుడు చూడండి, ఒక 1 year వచ్చేటప్పటికి అసలు నా మాటే వినట్లేదు. పాపం మా అత్తయ్య రోజు ఎలా కష్టపడుతున్నారో ఏంటో. ఒకరోజు రెడీ చేయడానికి నాకు ఇంత తిప్పులు. అదిగో ఏం కనిపిస్తుంది అయాన్ష్ రెడ్ కలర్లో? గోపిక దగ్గర కూర్చుంటావా? సో అయాన్ష్కి కృష్ణాష్టమి కాబట్టి ఫ్లూట్ అది చేతిలో. సో ఫ్లూట్, అయాన్ష్ ఫ్లూట్ పట్టుకోనా? బాయ్ చెప్పు వాళ్ళకి. ఇది మాత్రం బాగా చెప్తావు. ఫ్లూట్ పట్టుకో. అండ్ కృష్ణాష్టమికి కృష్ణుడికి ఉండాల్సింది మెయిన్ నెమలి పింఛం. వద్దంట. ఓకే వద్దు. ఒబ్బో ఇదిగో నీ అమాయకపు కృష్ణుడు. అమాయకపు కృష్ణుడు, నువ్వు అమాయకపు కృష్ణుడు ఏం కాదు. అయాన్ష్కి కిరీట్. హాయ్ అయాన్ష్, అచ్చుడు. వెరీ గుడ్. పోనీ నెమలి పింఛం పెట్టుకోలేదు కదా, ఈ కిరీటం పెట్టుకో. ఏంట్రా ఇంక నేను ఎలా రెడీ చేయాలి చిన్న కృష్ణుడిని? బయటేమో బయటేమో నేను పాదాలు వేద్దామని అనుకున్నాను. అయాన్ష్ నువ్వు అస్సలు నా మాట వినట్లేదు అయాన్ష్, అస్సలు వద్దాని అంటున్నాడు. ఓకే ఇది పెట్టనా? ఓకే ఇలా పెట్టుకోవాలి. లోకమంతా రెడ్ కలర్లో కనిపిస్తుంది మా అయాన్ష్కి. సో కృష్ణాష్టమికి 56 వంటకాలు పెడతారు అని చెప్పాను కదా, దాని స్పెషాలిటీ ఏంటి అని అంటే యశోద కృష్ణుడికి ప్రతిరోజు 8 సార్లు తినిపించేదంట. అంటే 7 రోజులకి 56 రకాల వంటలు, లైక్ ఆకుకూరగాయలు, అటుకులు, బెల్లం, పాయసం, రసగుల్లా, ఇంకా చాలా రకాల వంటకాలు అనేవి 56 రకాలు తినిపించేవి. బట్ మన కృష్ణుడికి మాత్రం కృష్ణాష్టమి రోజు వెన్న పెట్టినా చాలు ఆనందిస్తాడు అని చెప్పి చెప్తూ ఉంటారు. అది నేను బాగా తెలుసుకున్నాను అనమాట. బట్ మా అయాన్ష్కి కృష్ణాష్టమి రోజు ఏం అక్కర్లేదు. ఇదిగోండి ఈ స్పెట్స్ ఒకటిను, బిస్కెట్స్ ఒకటి, అంతేనా అయాన్ష్? చూడు ఎంత బాగుంది చూడు. ఇది కూడా పెట్టుకో, ఈ స్పెట్స్ పెట్టుకో. మా చిన్న కృష్ణుడు చాలా అలసిపోయాడండి, వాటర్ తాగుతున్నాడు రెడీ అయ్యి. అయాన్ష్ ఇది వెన్నా? అక్క నువ్వు వెన్న అంటే గుర్తొచ్చింది, మట్టి కూడా తినేవాడు కదా కృష్ణుడు. అవును, మట్టి కూడా తినేవాడు. ఒకరోజు యశోద మట్టి నువ్వు ఎందుకు తింటున్నావు ఒకసారి నోరు చూపించు అని అంటే కృష్ణుడు అబద్ధాలు చెప్తాడనమాట. అప్పుడు లేదు నువ్వు నోరు చూపించు అని చెప్పి ఇలా అంది. మా అయాన్ష్ని ఇలా అనాలి. అప్పుడు వెంటనే నోరు చూపించిన తర్వాత అందులో విశ్వం కనిపించింది. అప్పుడు యశోద
నేను పెంచేది విష్ణువునే అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఈ ప్రపంచంలో నాకంటే గొప్ప తల్లి లేదు అని ఆనందంతో పరవశించిపోయింది. ఇప్పుడు మా చిన్ని కృష్ణుడు ఇదేదో వెన్న అనుకుని చెప్పి నేను డెకర్ చేసిన ఈ కాటన్ని మొత్తం ఇలా పడేస్తున్నాడు అనమాట. అయాన్ష్ మా ఫ్రెండ్స్కి హాయ్ చెప్పిన అన్న, నీకోసం అందరు చూస్తున్నారు తెలుసా, ఎప్పటి నుంచి అడుగుతున్నారు అయాన్ష్ని ఒక్కసారి చూపించండి అని. వద్దా? ఓకే 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 హాయ్. మా అయాన్ష్ మూతి చూడండి మొత్తం. ఓకే వద్దులే. మోడ్రన్ చిన్ని కృష్ణుడు అండి, తనకి తలకి కిరీటం లేదు, మెడలో ఏం లేవు ఇవన్నీ. ఎస్ థ్యాంక్ యూ. నీకొకటి థ్యాంక్ యూ. అయాన్ష్ దండం పెట్టుకోమ్మా. సో కృష్ణాష్టమికి మేము పూజ కూడా చేసేసుకున్నాము. ఈ కృష్ణాష్టమికి ఈ కృష్ణుడి ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకి ఉండాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇది నిజంగా వన్ అయితే నా పరిస్థితి ఏంటి అయాన్ష్? నీ డ్రెస్సు, నా డ్రెస్సు, గోపిక డ్రెస్సు అంతా ఏంటి? ఓకే, కృష్ణుడికి ఒక నెమలి పింఛం లేదు. హాయ్. ఎవరికి నాన్న? మన ఆడియన్స్కా? అందరికీ కృష్ణాష్టమి, హ్యాపీ కృష్ణాష్టమి చెప్పు. అదా. సో ఇదండి ఈరోజు నా చిన్ని కృష్ణుడితో అండ్ నా చిట్టి గోపికతో నేను పడిన పాటలు. బట్ గోపిక సో క్యూట్ అనమాట. సో తనకి ఫస్ట్ టైం కెమెరా ముందుకు రావడం అండ్ మా చిన్ని కృష్ణుడు మీ అందరి కోసం నేను ఈ విధంగా రెడీ చేశాను అండ్ సగం సగం రెడీ చేశాను, ప్లీజ్ డోంట్ మైండ్. అండ్ మీ ఇంట్లో మీ చిన్ని కృష్ణుల్ని ఎలా రెడీ చేశారు అండ్ మీ కృష్ణాష్టమి వేడుకలు ఎలా జరిగాయి అనేది కమెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. అండ్ దానికంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సే బాయ్ బాయ్ బాయ్. ఓ థ్యాంక్ యూ. ఇది వన్ అయితే బాగుండేది. బాయ్ చెప్పనా? బాయ్ బాయ్ బాయ్. అక్కడ చెప్పు బాయ్. అయాన్ష్ చిన్ని కృష్ణుడి పాదాలు. ఏం పాదాలు అయాన్ష్ ఇవి?